ఇక కన్నడ బిగ్ బాస్ షోని సీజ్ చేశారని న్యూస్ వచ్చేసి తెగ వైరల్ అయిపోతుంది భయ్యా. అయితే దీంట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఇక బిగ్ బాస్ షోకి ఎంతలా అడిక్ట్ అయిపోయారంటే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఇది విపరీతంగా ఫేమస్ అయిపోయింది భయ్యా. అటువంటిది కన్నడ ఇండస్ట్రీలో జరిగే బిగ్ బాస్ షోని సీజ్ చేశారు. ఎందుకంటే ఈ షో వచ్చేసి బెంగళూరులోని జాలీవుడ్ స్టూడియోలో జరుగుతుంది భయ్యా. అయితే ఈ స్టూడియో నుంచి ప్రతి రోజు వచ్చేసి 2.5 lakhs లో వాటర్ వచ్చేసి క్లీన్ చేయకుండా బయటికి పంపించేవారట. దాని వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుందని ప్రభుత్వం వచ్చేసి నోటీసులు ఇచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా షోని అయితే కంటిన్యూ చేసేవారట. ఇక ఒక రోజు వచ్చేసి బిగ్ బాస్ షోని అప్పటికప్పుడే షీట్ చేశారట భయ్యా. దాంట్లో ఉండే 17 మంది కంటెస్టెంట్లను బయటికి తీసుకొచ్చి ఒక హోటల్లో పెట్టారట. ఇక ఇంత పెద్ద రచ్చ అయిన తర్వాత ఈ షో హోస్ట్ అయిన ఇచ్చే సందీప్ గారు వచ్చేసి దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో గవర్నమెంట్ ఇమీడియట్ గా బిగ్ బాస్ షో కంటెస్టెంట్లను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఈ బిగ్ బాస్ షోని కంటిన్యూ చేసింది. అండ్ వాళ్ళకు ఒక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు చేసినట్టు ఇప్పటి నుంచి చేశారే అనుకోండి, ఇమీడియట్ గా ఈ బిగ్ బాస్ షోని అయితే సీజ్ చేస్తామని గట్టి ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళను మళ్ళీ షో కంటిన్యూ చేసుకోమని చెప్పింది భయ్యా.